ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 47వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని పౌరులు వేకువనే లేచి విలపించుట, నిరాశ పొంది నగరమునకు మరలిపోవుట అనే కథగా వింటారు. రాత్రి తెల్లవారగానే ఆ పౌరులు రాముడు అక్కడ లేకపోవడం చూసి దుఃఖం చేత పీడింపబడిన చిత్తం కలవారై నిశ్చేష్టులైపోయారు. కన్నీళ్లతో తడిసి దుఃఖితులై అటు ఇటు చూస్తున్న వారికి రాముడి జాడ కూడా కనిపించలేదు. మంచి మనస్సు కలవారు రాముడు అక్కడ లేకపోవడం చేత దుఃఖం చేత ఎండిన ముఖాలు కలవారై దీనులై ఈ విధంగా మాట్లాడుకోసాగారు. ఛీ, ఈ నిద్ర ఎంత పని చేసింది! దీని చేత ఒళ్ళు తెలియక మనం రాముని కోల్పోయాం. మహాబాహువైన ఆ రామునకు చేసిన సేవ ఎన్నడూ వ్యర్థం కాదు. అట్టి రాముడు తన భక్తులమైన మనలను విడిచి ఏ విధంగా దూరంగా వెళ్ళిపోయాడు? తండ్రి ఔరసులైన తన కుమారులను పాలించేటట్లు రాముడు మనలను సర్వదా పాలించేవాడు. అట్టి రాముడు మనలను విడిచి అరణ్యానికి ఏ విధంగా వెళ్ళిపోయాడు? మనం అందరం కూడా ఇక్కడనే మరణించదాం, లేదా మరణించేంత వరకు ఉత్తర దిక్కుకు నడిచిపోదాం. రాముడు లేని మన ఈ జీవితం వ్యర్థం. ఇక్కడ అత్యధికమైన పెద్ద పెద్ద ఎండిన కట్టెలున్నాయి. వాటి చేత చితిని ఏర్పరిచి మనమందరం అగ్నిలో ప్రవేశిద్దాం. రాముని గూర్చి అడుగువారికి మనం ఏం చెప్పగలం? రాముని అరణ్యానికి చేర్చి వచ్చితిమి అని మనం ఎలా చెప్పగలం? రాముడు లేకుండా మనమే తిరిగి వచ్చుట చూసి అయోధ్యలోని స్త్రీ బాల వృద్ధులతో సహా అందరూ దీనులై ఆనందం లేని వారిగా అయిపోతారు. ఆత్మ నిగ్రహవంతుడైన ఆ రామునితో కలిసి అయోధ్య విడిచి బయటకు వచ్చిన మనం ఇప్పుడు అతడు లేకుండా ఆ నగరాన్ని ఏ విధంగా చూడగలం? జనులందరూ ఈ విధంగా పలుకుతూ దుఃఖార్తులై చేతులు పైకెత్తి లేగదూడలు లేని ఆవుల వలె విలపించారు. పిమ్మట రథము జాడను అనుసరించి కొంత దూరం వెళ్ళి తరువాత ఆ జాడ కనబడకపోవడం చేత గొప్ప శోకంలో మునిగారు. రథము నడిచిన జాడ కనబడకపోవడం చేత ఆ పౌరులందరూ ఇదేమిటి, దైవోపహతులమైన మనం ఇప్పుడు ఏం చేయాలి అని పలుకుతూ వెనక్కి మరలి దుఃఖిస్తూ శోకాక్రాంతులైన సజ్జనులు గల అయోధ్యాపురమునకు వచ్చిన మార్గాన్నే వెళ్ళారు. వాళ్ళు ఆ నగరాన్ని చూసి వచ్చిన ఆపదను గూర్చి వ్యాకులమైన మనస్సు కలవారై దుఃఖం చేత పీడింపబడిన నేత్రములతో కన్నీళ్లు కార్చారు. రాముడు లేని ఆ నగరం ఏమాత్రం ప్రకాశించడం లేదు. దుఃఖితమైన మనస్సు గల ఆ పౌరులకు ఆనందవిహీనమైన ఆ నగరం చంద్రుడు లేని ఆకాశం వలె, ఉదకం లేని సముద్రం వలె కనబడింది. ఏమాత్రం సంతోషం లేని ఆ పౌరులు అధికమైన ధనములు గల తమ ఇళ్లల్లోకి అతి కష్టమున ప్రవేశించి దుఃఖ పీడితులై ఎదురుగా చూస్తున్నా కూడా తమవారిని గాని ఇతరులను గాని సరిగా గుర్తించలేకపోయారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 47వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని పౌరులు వేకువనే లేచి విలపించుట, నిరాశ నుండి నగరమునకు మరలిపోవుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 48వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నగరవాసులకు స్త్రీలు విలపించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.